ఒక నిశ్శబ్దమైన గ్రామంలో రఫీ అనే పేద బాలుడు ఉండేవాడు. ఒకరోజు అతను పాత దేవాలయాన్ని శుభ్రం చేస్తూ ఉండగా విచిత్రమైన చెక్కలతో అలంకరించబడిన పాత దుమ్ము పట్టిన దీపం కనిపించింది. ఆసక్తిగా అతను దీపాన్ని వెలిగించాడు. అప్పుడు ఒక మృదువైన స్వరం వినిపించింది. నేను 3 కోరికలు నెరవేర్చుతాను, కాని పవిత్ర హృదయం ఉన్నవారికే. రఫీ మొదటి కోరికగా తన ఆకలితో ఉన్న తల్లికి ఆహారం కావాలని కోరాడు. ఒక్కసారిగా వారి టేబుల్పై రుచికరమైన వంటకాలు కనిపించాయి. రెండవ కోరికగా గ్రామ పంటలను కాపాడటానికి వర్షం రావాలని కోరాడు. నల్ల మేఘాలు ఆకాశంలో చేరి మెల్లగా మృదువైన వర్షం కురిసింది. మూడవ కోరిక సమయం రాగానే రఫీ కొంతసేపు ఆలోచించాడు. చివరికి అతను అన్నాడు, ఈ దీపం నిజంగా అవసరమైన వారికి సహాయం చేయాలి. దీపం ఒక్కసారిగా మెరిసి గాల్లో కనుమరుగైంది. ఆ రోజు నుండి ప్రపంచంలో ఎక్కడైనా ఎవరికైనా పవిత్రమైన మనసు, నిజమైన అవసరం ఉన్నప్పుడు ఆ దీపం వారి ముందుకు ప్రత్యక్షమయ్యేది. నిజమైన దయ ఎప్పుడూ ప్రపంచంలో వెలుగును వ్యాపిస్తుంది. డెస్టినేషన్ స్మూత్లీ. Please subscribe to our channel.